కలలు కేవలం కలలు. ఒకరోజు ఒక యువకుడికి తన కలలో తను ఒక పెద్ద రాజ్యానికి రాజు అయినట్లు కల వచ్చింది. నిద్ర లేచాక ఇక నేను రాజునైపోయాను అనే నమ్మకంతో చాలా సంతోషంగా ఉన్నాడు. అతని తండ్రి పనికి వెళ్ళమని అడిగాడు. అతను తిరస్కరించాడు. నేను రాజుని, నేనెందుకు వెళ్తాను పనికి అని. అతని తండ్రి కట్టెలు కొట్టుకురమ్మని చెప్పినా, అతని భార్య బజారుకు వెళ్ళి సరుకులు తెమ్మని చెప్పినా అతను ఏమీ చేయలేదు. ఇంట్లో అందరూ కలవరపడ్డారు. ఏమి చేయాలో అర్థం కాలేదు. చివరికి అతని చిన్న చెల్లికి ఒక ఉపాయం వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులందరినీ వంటగదిలోకి పిలిచి భోజనం వడ్డించింది, ఒక ఊహాత్మక రాజును తప్ప. అతను రాత్రి వరకు ఎదురు చూశాడు. చాలా ఆకలి వేసింది. ఎప్పుడైతే భరించలేని ఆకలి వేసిందో అప్పుడు చిన్న చెల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎందుకు నువ్వు నాకు ఏమీ ఆహారం ఇవ్వడం లేదు? ఆమె గట్టిగా నవ్వి, ఓ మహారాజా, ఈ సాధారణమైన ఆహారం మీ స్థాయికి తగినది కాదు. రాత్రి వరకు ఎదురుచూడు. కలలో దేవదూతలు బంగారు పాత్రలో పంచభక్ష పరమన్నలు తెస్తారు. అప్పుడు ఆ యువకుడు గ్రహించాడు, అతను మూర్ఖత్వాన్ని. కలలు కేవలం కలలు. ఒక వ్యక్తి జీవితంలో కఠినమైన సత్యాన్ని ఎదుర్కోవాలి మరియు తదనుగుణంగా పనిచేయాలి. అతను తన తప్పు నుండి నేర్చుకున్నందుకు అందరూ ఆనందపడ్డారు. తన చెల్లి సంతోషంతో భోజనం వడ్డించింది.